హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ఐఐటి ఇందోర్లోని స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాము. స్టూడెంట్ మాటల్లో నేను మీకు కాలేజ్ లైఫ్, ప్లేస్మెంట్స్, హాస్టల్ ఫుడ్, ఎవ్రీథింగ్ నేను మీకు వినిపించబోతున్నాను. ఇంకా గైస్, మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు మెంటర్షిప్ కోసం చూస్తున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే కంప్లీట్గా ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు నచ్చిన ప్యాకేజ్ తీసుకోవచ్చు. మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో బ్రో, మీరు ఐఐటి ఇందోర్ నుంచా? అవును. ఓకే ఓకే బ్రో. అంటే ఏం లేదు, ఇప్పుడు మనం యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. అంటే మీ వీడియో ఏమి ఉండదు, జస్ట్ మీరు మాట్లాడేది వినిపిస్తుంది. మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. రైట్, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బ్రో? నాది సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు రాబోయే సబ్ జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇన్సైట్స్ కోసం నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్తే చాలు. ఓకే ఓకే బ్రో, ఇప్పుడు ఐఐటి ఇందోర్ లైక్ సెకండ్ జనరేషన్ ఆఫ్ ఐఐటీస్ కదా, అవును. అంతా బాగానే ఉంటుందా? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటది, హాస్టల్స్ కూడా చాలా బాగుంటాయి. ఓకే, అంటే హాస్టల్స్ వచ్చేటప్పుడు ఒక్కొక్క రూమ్ కింద, అంటే రూమ్ కింద అంటే ఒక ఫ్లాట్ కింద అనమాట. ఫ్లాట్ కి వచ్చేటప్పటికి 6 రూమ్స్ ఉంటాయి. 6 రూమ్స్ అంటే రూమ్ వేరీ అవుతూ ఉంటది అనమాట, హాస్టల్ టు హాస్టల్. 5 to 6, 6 to 7 ఉంటాయి. ఓకే ఓకే. అందులో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏంటంటే షేరింగ్ అనమాట. ఒక రూమ్ లో ఇద్దరు ఉంటారు. ఓకే. 5 రూమ్స్ లో స్టూడెంట్స్ ఉంటారు, మిగతా 2 రూమ్స్ ఏమో వచ్చేటప్పటికి ఇది సెల్ఫ్స్ ఇస్తారు అనమాట. ఓకే ఓకే. లగేజ్ అంటే సెపరేట్ బీరువాస్ ఇస్తారు. ఓకే. ఆ 5 రూమ్స్ లో 5 రూమ్స్ కాదు, 4 రూమ్స్ లోనే ఉంటారు. 8 మెంబర్స్ ఉంటారు. అదే అదే. రిమైనింగ్ 1 or 2 రిమైనింగ్ ఒక బాల్కనీ ఉంటది, ఒక చిన్న కిచెన్ ఉంటది. ఓకే. కిచెన్ అంటే మనం ఏమైనా తెచ్చి పెట్టుకోవడానికి, అంటే అది ఇండక్షన్ అలాంటివి. ఓకే. నెక్స్ట్ అదే రూమ్ లో వాష్రూమ్స్ ఉంటాయి అనమాట. ఓకే ఓకే. అలాగా. ఇప్పుడు ఏ బ్రాంచ్ కా బ్రాంచ్ ల్యాబ్స్ అన్ని ఉన్నాయా? అన్ని ఉంటాయి బ్రో. అంటే ప్రస్తుతానికి అయితే కెమికల్ వాళ్ళకి కడుతున్నారు ల్యాబ్. ఓకే. స్పేస్ సైన్స్ వాళ్ళకి కూడా కడతారు. ఆ 2 బ్రాంచ్ ప్రస్తుతానికి లేవు, కెమికల్ అండ్ స్పేస్ సైన్స్. ఓకే, స్పేస్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్ లేవు. అవి సపరేట్ కడుతున్నారు, ఈ ఇయర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అవుతుందా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి? మాక్సిమం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ కి అయిపోతుంది ఆల్మోస్ట్. ఓకే. అంటే ఈ సమ్మర్ లో అయిపోవచ్చు. మేము వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది, ఓపెన్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఇవన్నీ ఉంటాయా? మొత్తం ప్రతి గేమ్ ఉంటది ఆల్మోస్ట్. ఓకే. హాకీ, క్రికెట్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్ అన్ని ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి, ఆంధ్రానా తెలంగాణ? నాది ఆంధ్ర, నాది వెస్ట్ గోదావరి. ఓకే. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎలా అసలు ఇందోర్కి? ట్రాన్స్పోర్టేషన్ లైట్ గా ప్రాబ్లం అవ్వచ్చు. అంటే మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ బస్ ఉంటది, కాలేజ్ గేట్ ముందు ఆపుతారు. ఓకే. హైదరాబాద్ అయితే డైరెక్ట్ హైదరాబాద్ నుంచి ఓన్లీ హైదరాబాద్ డైరెక్ట్ ఇండోర్, డైరెక్ట్ కాలేజ్ గేట్ ముందు ఆగుతుంది బస్. అది ఓకే. స్లీపర్. మళ్ళీ ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇండోర్ సిటీ నుంచి 26 కిలోమీటర్స్ దూరం అనమాట. ఓకే, బాగా అవుట్స్కట్స్ లో ఉంటుంది. బాగా అవుట్స్కట్స్ లో ఉంటది. 26 కిలోమీటర్స్ డిస్టెన్స్ వల్ల ఏమైందంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉండదు. అంటే ట్రైన్, అదొక విలేజ్ పక్కన అనమాట అది. ఓకే. ఒక ట్రైన్ ఉండదు, ఒక అంటే ఎయిర్పోర్ట్ ఉండదు, అలా ఏముందో. ఓకే. లోకల్ బస్సెస్ వెళ్తాయి. అలాగే ఏమైందంటే ఇప్పుడు ఆంధ్ర ఉన్న వాళ్ళకి లైట్ గా ఇబ్బంది అవుతుంది. అదే అదే. తెలంగాణ అంటే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయి బస్ ఎక్కేస్తే డైరెక్ట్ కాలేజ్ లో వెళ్తారు.
ఇప్పుడు ఈ ట్రైన్కి వెళ్ళిన వాళ్ళు, ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ట్రైన్ కి వాళ్ళు వెళ్ళే వాళ్ళు అదే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అక్కడి ట్రైన్ ఎలా నుంచి ఉందంటే ఆ, ఇండోర్ లో దిగాలి. ఇప్పుడు ట్రైన్ ఇండోర్ వరకు ఉంటది. ఆ, ట్రైన్ ఇండోర్ వరకు ఉంటది. ఓకే. ఇప్పుడు ఇండోర్ నుంచి క్యాంప్ గానీ లేదా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఏమన్నా బ్యాగ్ కానీ బుక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అలాగే ట్రైన్స్ కూడా మీకు ఆంధ్ర అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఓకే, అంటే మీకు డైరెక్ట్ ఇండోర్ కి ట్రైన్ ఉండదు. ఓకే. కనెక్టివిటీ ఇంకా కనెక్టివిటీ అంటే వీక్లీ వన్స్ ఒక ట్రైన్ ఉంటది. ఆ, విజయవాడ అంటే బేసిక్ గా విజయవాడ ఎక్కుతారు మాక్సిమం అందరు. ఆ, విజయవాడ నుంచి డైరెక్ట్ ఇండోర్ ఉంటది అది. ఆ, అది వీక్లీ వన్స్ అప్ అండ్ డౌన్. సండే ఏమో ఇటు నుంచి, మండే అటు నుంచి ఉంటది. ఓకే. ఎన్ని అవర్స్ పడుతుంది? 23 to 24 hours. ఓకే, 1 డే పట్టింది. వన్ డే పడుతుంది. లేకపోతే కనెక్టివిటీ ట్రైన్ అంటే ఎలా అంటే ఏపీ ఎక్స్ప్రెస్ ఉంటది. ఆ, అది భోపాల్ వరకు వెళ్తుంది. ఓకే. భోపాల్ నుంచి మళ్ళీ బస్ అయితే 4 hours జర్నీ. ఓకే, ఓకే. అంటే ఏసీ బస్సెస్ అవి ఉంటాయి. అదేలే. అవి 4 hours జర్నీ. లేదా ట్రైన్ ఇంకా కనెక్టివిటీ ట్రైన్ తీసుకుంటే అది 8 hours జర్నీ ఉంటుంది. ఓకే, డైరెక్ట్ ఇండోర్ వెళ్తాం. అదేలే. బేసిక్ గా బస్ ప్రిఫర్ చేస్తే కొంచెం ఫాస్ట్ గా వెళ్తాం. మన ఆంధ్ర వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది. ఆంధ్ర వాళ్ళకి ఇబ్బంది. తెలంగాణ తెలంగాణ వాళ్ళకి ఎయిర్పోర్ట్ అన్నా అంతే. ఇప్పుడు ఫ్లైట్ తీసుకున్నా మీకు అలా విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ నుంచి అయినా సరే హైదరాబాద్ లో 2 hours వెయిటింగ్ టైం ఉంటది. అవునవును. 2-3 hours వెయిటింగ్ టైం ఉంటది. కాబట్టి అదన్నా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి వైజాగ్ నుంచి ఫ్లైట్ ఉంటది అనుకుంటా. వైజాగ్ నుంచి కూడా కనెక్టింగ్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి మళ్ళీ కాదు, కాదు. ఈ విజయవాడలో స్టార్ట్ అయింది ఫ్లైట్ పొద్దున 7:30కి. నేను ఒకసారి వెళ్ళాను, నాకు గుర్తుంది. విజయవాడలో పొద్దున 7:30కి వెళ్తుంది. తర్వాత నెక్స్ట్ వైజాగ్. అక్కడ మళ్ళీ ఒక 2 hours వెయిటింగ్. తర్వాత తర్వాత రాయ్పూర్ తర్వాత ఇండోర్. అదే వెయిటింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. డైరెక్ట్ అయితే ఉండదు. ఇది కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని వెయిటింగ్లు పెట్టుకొని పోయేసరికి 12 hours ఈజీ. 12 hours అయిపోతుంది. ఫ్లైట్ అన్నా ఆల్మోస్ట్ 7-8 hours అయిపోతుంది. అదే, అదే. వెయిటింగ్ టైం వల్ల అవును. సో ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఇబ్బంది ఏపీ వాళ్ళకి. ట్రాన్స్పోర్టేషన్ ఏపీ వాళ్ళకి లైట్ గా ఇబ్బంది. అదేలే. అంటే ఇది ఓకే, కొంచెం కనెక్టివిటీ పెట్టుకుంటే పెద్ద కష్టమే ఉండదు. అంటే భూపాల్ వరకు చాలా ట్రైన్స్ ఉంటాయి. భూపాల్ వరకు డైలీ. అది ఏపీ ఎక్స్ప్రెస్ అనేది డైలీ ట్రైన్. ఏపీ ఎక్స్ప్రెస్ అనే కాదు, చాలా ట్రైన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 1 hour విజయవాడ నుంచి ఒక 1 or 2 hours కి ప్రతి ట్రైన్ ఉంటది. విజయవాడ నుంచి చాలా ట్రైన్స్ ఉంటాయి. మామూలు చెప్తున్నా ఏపీ ఎక్స్ప్రెస్ అనేది కొంచెం గోదావరి, వైజాగ్. అవునవును. వీటికి అంటే ఇలా చిన్న చిన్న వాటికి చిన్న చిన్న స్టేషన్లకి ఉంటది. ఇంకా పెద్ద స్టేషన్ అంటే విజయవాడ నుంచి డైలీ 1 or 2 hours ఉంటుంది. అవునవును. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ అక్కడ మనం తినటానికి ఏంటి, ఎలా బయటికి వెళ్ళి ఎప్పుడైనా తినాలంటే? ఫస్ట్ థింగ్ కాలేజ్ లో వచ్చేటప్పటికి డామినోస్ ఒకటి ఉంటది. కాలేజ్ లో నాన్ వెజ్ షాప్ ఒకటే ఉంటది. అంటే వెజిటేరియన్ ఎక్కువ. ఓకే. అంటే నాన్ వెజ్ ఓన్లీ ఒక చిన్న అవుట్లెట్ లెక్క నూడ్స్ కిచెన్ అని చెప్పి ఉంటది. నెక్స్ట్ నైట్ క్యాంటీన్ ఉంటది. ఓకే. కాకపోతే కాలేజ్ లో నాన్ వెజ్ అంత ప్రిఫర్ చేయరు, ఎందుకంటే సరిగ్గా ఉండదు. ఓకే. కాలేజ్ జస్ట్ బయట వచ్చేటప్పటికి చాలా ఉంటాయి. సూపర్ మార్కెట్ ఉంటది. నెక్స్ట్ ఈ మధ్యన 2-3 రెస్టారెంట్స్ పెట్టారు. ఓకే, జస్ట్ కాలేజ్ బయట. జస్ట్ కాలేజ్ బయట అంటే ఒక 2 kilometers. 2 to 3. హాస్టల్ నుంచి కాలేజ్ గేట్ వరకు 2 to 3 kilometers ఉంటుంది. అదే, అదే. అది జస్ట్ బయట అటు పక్కన ఒక రెండు, ఇటు పక్కన. ఓకే. ప్రైస్ రీజనబుల్ గానే ఉంటుంది. టేస్ట్ అవి బాగానే ఉంటాయా? బయట ఫుడ్ బాగుంటుంది. ఓకే, అదేలే. ఏం లేదు, ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఏమన్నా తినాలనుకున్నా అది అవైలబిలిటీ ఉందా లేదా అని అంతే. ఉంటుంది. అంటే మరి ఇంకా పిజ్జా హౌస్ లాంటి లోపల డామినోస్ ఒకటే ఉంటుంది. బ్రో, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో. మరి పిజ్జా హౌస్ అలాంటివి ఉంటాయి. జస్ట్ డామినోస్ ఒకటి ఉంటది. ఓకే. ఇంకా
లేదు ఇండోర్ వెళ్తే ఇంకా మాక్సిమం అన్ని దొరికేస్తాయి. ఓకే. మన తెలుగు సినిమాలు 20 ఎప్పుడైనా ప్లే చేస్తారా? తెలుగు సినిమాలు అంటే పెద్ద పెద్ద సినిమాలు ప్లే చేస్తారు బ్రో. అంటే ఓకే, చిన్న చిన్న కూడా ప్లే చేస్తారు, మనం రిక్వెస్ట్ చేయాలన్నమాట. ఓకే. అంటే ఇక్కడ సపరేట్ గా తెలుగు కమ్యూనిటీ ఉంటది. ఓకే. అందరూ కలిపి మేము మినిమం ఇంత మందికి వస్తాం అని చెప్పి పీవీఆర్ సినిమాస్ ఉంటది. ఓకే. వాళ్ళకి మనం కాల్ చేసి చెప్పడం కానీ మెయిల్ చేస్తే గానీ వాళ్ళు షో వేస్తారు. ఓకే. వాళ్ళు మాక్సిమం అన్ని వేస్తారు. అంటే తెలుగు సినిమాలు కొంచెం గ్రేడ్ 1 హీరోలు అందరికీ వేస్తారు. ఓకే. మాక్సిమం అంటే ఇప్పుడు దాకా స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ వచ్చినప్పుడు నాకు డబుల్ స్మార్ట్ ఒకటి, నెక్స్ట్ ఇది ఏంటది నా అనేది సరిపోదా శనివారం, మాక్సిమం అన్ని వేసారు బ్రో. రీ రిలీజ్ లేలా అంటే బాహుబలి ఒకటి వేసారు రీ రిలీజ్. ఓకే. తెలుగులో ఇంకా అన్ని ఐటమే గొప్పలే బ్రో. మళ్ళీ రీ రిలీజ్ అంటే మాక్సిమం తెలుగు సినిమాలు గ్రేడ్ 1 హీరోలు అందరికీ వేస్తారు. అదేలే, ఏది మిస్ అవుతుంది బ్రో. ఇది ఫీజు ఎంత అసలు మీ కాలేజ్? నీకు ఫీజు ఎంత అవుతుంది పర్ ఇయర్ కి? అంటే పర్ ఇయర్ పర్ సెమిస్టర్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఓపెన్ ఉంది బ్రో. నాకైతే అంటే స్టార్టింగ్ ఫస్ట్ సెమ్ వాటికి 150 పడుతుంది ఫస్ట్ సెమ్. నెక్స్ట్ సెమ్ నుంచి 125. ఓకే. విత్ హాస్టల్ 125 135 పడతాయి విత్ హాస్టల్. ఓకే. 125 ఇయర్లీ ఒక 250 10 lakhs అయిపోద్ది. 10 lakhs పైన అయిపోతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ మనకి ఇది వచ్చేటప్పటికి ఏది ఈడబ్ల్యూఎస్ ఉందంటే ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా ట్యూషన్ ఫీ వస్తుంది. వాళ్ళకి ట్యూషన్ ఫీ 0 అనమాట. 1 lakh రూపీస్ ట్యూషన్ ఫీ ఉంటుంది సెమిస్టర్ కి. అవి 0 ఉంటది. మిగతా పైకి వచ్చి హాస్టల్ ఫీజు బస్ ఫీజు ఉంటుంది 35,000. మామూలు ఫీ యాక్చువల్ ఫీ అయితే 10 lakhs అయితే 4 years కి. 4 years కి 12 అవుతుంది బ్రో. 12 అవుతుంది. 10 to 12. ఓకే. వీళ్ళు రిజర్వేషన్ ఇన్కమ్ బేస్డ్ లోకి కొంత కన్సెషన్ అనేది వస్తుంది. వీళ్ళకి ట్యూషన్ ఫీ ఉండదు. అంటే కాలేజ్ ట్యూషన్ ఫీ 1 lakh ఉంటది కదా. అవునవును. అది ఉండదు. మిగిలిన 35,000 ఉంటది. 35 to 40. ఓకే. ఓకే. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాలేజ్ లో సిగ్నల్ రాదు బ్రో. సిగ్నల్ రాదా? ఫస్ట్ థింగ్ ఏంటంటే హాస్టల్స్ ఉన్నాయి కదా, హాస్టల్స్ లో సిగ్నల్ అనేది రాదు స్పెసిఫిక్. పైగా వైఫై అనేది ఉంటది. వైఫై లో ఇబ్బంది ఏంటంటే మీకు వైఫై జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ అలాంటివి ఓపెన్ అవుతాయి. ఓకే. ఇప్పుడు మీరు ఏదన్నా గేమ్ ఆడాలంటే అవ్వదు, వైఫై బైపాస్. ఓకే. మీకు గేమ్ రాదు. మీరు ఏమైనా గేమ్స్ ఆడాలంటే గేమ్స్ అవ్వదు. లేదు ఏమైనా మూవీస్ పైరేటెడ్ గా ఎక్కించాలంటే అవ్వదు. ఓకే. అంటే విపిఎన్ కూడా బైపాస్ చేస్తారు. లాస్ట్ ఇయర్ దాకా ఉండేది కానీ విపిఎన్ కూడా బైపాస్ చేస్తారు. ఓకే. అసలు మీకు ఫస్ట్ థింగ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేటప్పటికి అది. కాకపోతే రన్ అయిద్దా యూట్యూబ్? అవి రన్ అవుతాయి బ్రో. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అంటే లీగల్ అన్ని రన్ అవుతాయి. అదే మొత్తం లీగల్ అన్ని రన్ అవుతాయి. గేమ్స్ మటుకి రన్ అవ్వవు. గేమ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ గేమ్స్ అనేది రన్ అవ్వవు. ఓకే. దానికి మీరు మొబైల్ డేటా వాడుకోవాలి. ఆ మొబైల్ డేటా అనేది కొన్ని రూమ్స్ కి వస్తుంది, కొన్ని రూమ్స్ కి రాదు. ఓకే. కాలేజ్ లో ఆల్మోస్ట్ ఎయిర్టెల్ అనేది బాగా వస్తుంది, ఇంకా జియో అనేది అంత రాదు. ఓకే. ఇది కూడా ఇంపార్టెంట్. ఎవరన్నా అదే అదే ఇప్పుడు ఇంటర్ అయిపోయినాక సిమ్స్ తీసుకుంటారు కదా, అదే మీ కాలేజ్ రాబోయే వాళ్ళు ఎయిర్టెల్ చెప్పా బ్రో. నాకు ఇప్పుడు జియో తీసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. అదే అదే నోట్ చేసుకోండి. ఇండోర్ వెళ్ళే వాళ్ళు ఐఐటి ఇండోర్ ఎవరైనా ఎయిర్టెల్ సిమ్ తీసుకోవాలి. ఓకే. జియో అనేది అసలు వద్దు. అసలు జియో, వడాఫోన్ ఐడియా. నెక్స్ట్ ఇంకోటి అంతే బ్రో. బ్రో ఈ క్లబ్స్ ఇవన్నీ అసలు ఎలా ఉంటాయి? నెక్స్ట్ థింగ్ ప్రతి స్పోర్ట్ కి వచ్చేటప్పుడు ఒక క్లబ్ ఉంటది బ్రో. ఐఐటి వచ్చేటప్పుడు బ్రో నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో హలో ఎప్పుడుతుందా? బ్రేక్ అవుతుంది మధ్య మధ్యలో. ఒకసారి ఎందుకో చూడ.
హలో, వినపడుతుందా? వినిపిస్తుంది, కాకపోతే లోగా వస్తుంది. ఓకే, లో వస్తుందా? ఫోన్ దగ్గరే ఉందా, లైక్ చెవు దగ్గర? ఫోన్ చెవి దగ్గర ఉంది బ్రో. హలో. ఇప్పుడు చెప్పండి. అది 23 to 27 క్లబ్స్ ఉంటాయి మొత్తం. 23 నుంచి 27 క్లబ్స్. 27 క్లబ్స్. నాకు అంత ఐడియా లేవు, అంటే ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. అవి స్పోర్ట్స్ క్లబ్స్ వచ్చేటప్పటికి 13 to 14, అంటే క్రికెట్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, నెక్స్ట్ బాస్కెట్ బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్. ఓకే. నెక్స్ట్ ఇంకా ఈ కల్చరల్, హాకీ. రీసెంట్ గా హాకీ. కల్చరల్ వచ్చేటప్పటికి డాన్స్ క్లబ్, మ్యూజిక్ క్లబ్, నెక్స్ట్ అయినా అని చెప్పి డ్రామా క్లబ్ ఒకటి ఉంటది. ఓకే. డాన్స్ క్లబ్, మ్యూజిక్ క్లబ్, డ్రామా క్లబ్, ఇవి 3 మెయిన్ కల్చరల్ లో. ఓకే. ఇవి 3 కాకుండా కల్చరల్ లో గేమింగ్ క్లబ్ ఒకటి ఉంటది, అది కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా టెక్ క్లబ్స్ ఉంటాయి. ఓకే. టెక్ క్లబ్స్ ఆల్మోస్ట్ 10 to 12 దాకా ఉంటాయి. అంటే రోబోటిక్స్ క్లబ్ ఒకటి, ఐబిటిసి క్లబ్ అని చెప్పి వెహికల్ డిజైన్ క్లబ్ ఒకటి ఉంటది. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ క్లబ్ ఉంటది. ఇది కాకుండా నెక్స్ట్ ఇంకా ఇది సినాప్టిక్స్ అని చెప్పి మిషన్ లెర్నింగ్ క్లబ్ ఒకటి ఉంటది. ఓకే. నెక్స్ట్ సిఎస్సి వాళ్ళకి ప్రోగ్రామింగ్ క్లబ్ ఉంటది. ఓకే. సివిల్ వాళ్ళకి ఇది ఉంటది, సివిల్ వాళ్ళకి ఒక క్లబ్ ఉంటది. ఆల్మోస్ట్ నాకు ఐడియా లేదు అది. సివిల్ వాళ్ళకి ఒకటి ఉంటది. నెక్స్ట్ ఆల్మోస్ట్ అందరికి ఇంకా అలాగా ఆల్మోస్ట్ అందరికి ఉన్నాయి బ్రో. స్పేస్ సైన్స్ వాళ్ళకి ఉంది, ఇంజనీరింగ్, అన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఓకే. అవి కాకుండా ఎక్స్ట్రా ఇవి ఉంటాయి. ఇది అదే నాకు చెప్పా కదా బ్రో, మెటాక్రిస్ట్ అని చెప్పి ఒక క్లబ్ ఉంటది. ఓకే. అది వీళ్ళకి అంటే బయాలజీ, బయోకెమిస్ట్రీ వాళ్ళకి, అంటే అది ఎంటెక్ పిహెచ్డికి వస్తది. ఓకే. అదొకటి ఉంటది. నెక్స్ట్ సినాప్టిక్స్, మెషిన్ లెర్నింగ్ అనేది ఇక్కడ స్పెషలైజేషన్ ఉండదు, అంటే అంటే అది సిఎస్సి లో ఉంటది. ఓకే. స్పెషలైజేషన్ అంత స్పెషల్ గా ఉంటుంది, అదొక క్లబ్ లో ఉంటది సినాప్టిక్స్. అసలు సంబంధించుకున్న ఫైనాన్స్ క్లబ్ కూడా ఉంటది బ్రో. ఓకే. ఓకే. ఫైనాన్స్ క్లబ్ వచ్చినప్పుడు క్వాంట్ అవి ఉంటాయి. ఓకే. మీకు క్లాసెస్ టైమింగ్స్ ఏముంటాయి, మార్నింగ్ టు ఈవినింగ్? అంటే అది సాటర్డే సండే ఆల్మోస్ట్ హాలిడే బ్రో. సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. అంటే ఫస్ట్ ఇయర్ లో ఒక్క బ్యాచ్ ఉంటది. ఫస్ట్ ఇయర్ ని 4 బ్యాచెస్ కింద డివైడ్ చేస్తారు. అందులో ఒక్క బ్యాచ్ ఉంటది. సాటర్డే ల్యాబ్స్ ఉంటాయి 2. ఓకే. సండే హాలిడే. ఓకే. సాటర్డే సండే హాలిడే. ఇప్పుడు క్లాస్ టైమింగ్స్ వచ్చేటప్పటికి 8:30 to 1:30 బ్రో. అంతేనా? ఆఫ్టర్నూన్ ఉండవు అసలు క్లాసెస్? ఆఫ్టర్నూన్ క్లాసెస్ అనేవి ఉండవు. ఇంకా ప్రొఫెసర్ ఏమైనా ఆ క్లాస్ రిప్రజెంటేటివ్ తో మాట్లాడి స్పెషల్ క్లాస్ ఏమైనా పెట్టించవచ్చు కానీ, అంటే మీకు హాఫ్ డేస్ ఇంకా డైలీ? డైలీ హాఫ్ డేస్ బ్రో. కాకపోతే ల్యాబ్స్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మాకు లాస్ట్ సెమ్ మాకు ఆల్మోస్ట్ థర్డ్ సెమ్ లో 2 ల్యాబ్లు బ్రో. ఓకే. అంటే 2 ల్యాబ్లు, ఒక్కొక్క ల్యాబ్ 1 hour ఉండొచ్చు, 2 hours ఉండొచ్చు. ఓకే. ఓకే. రేర్ కేస్ లో 3 hours ఉంటాయి. ఓకే. 1 hour 2 hours అని ఫాస్ట్ గా అయిపోతాయి ల్యాబ్స్. అంటే టీమ్ లో ఫాస్ట్ గా పర్ఫార్మ్ చేస్తే ఫాస్ట్ గా అయిపోతాయి. అదే. అయినా అసలు హాఫ్ డే అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ హాఫ్ డే లో కూడా మీకు కంటిన్యూస్ ఉండవు. మళ్ళీ దాంట్లో కూడా బ్రేక్స్ ఉండవు. 8:30 to 1:30 ఉంది అనుకోండి, ఆ 12:30 to 1:30 అనేది మైనర్ కోర్స్. ఇప్పుడు మీరు ఏమైనా మైనర్ అంటే ఎక్స్ట్రా కోర్స్ తీసుకున్నారు అనుకోండి, అది ఆ 12:30 to 1:30 లో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు 8:30 to 12:30 వచ్చేటప్పటికి మీకు మామూలు క్లాసెస్ ఉంటే అందులో డైలీ 4 hours ఉంటుంది. ఓకే. అంటే క్రెడిట్స్ బట్టి ఉంటది అనమాట. అదేలే. ఇప్పుడు ఒక కోర్స్ 1 credit ఉంది అనుకోండి, అది వారానికి ఒక క్లాసే ఉంటది. 3 credits ఉంటే 3 క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఓకే. అంటే 5 days, 5 days లో 3 days ఉంటాయి. అదేలే. మొత్తానికి క్లాసెస్ ఇంకా ఏం ఉండవు. కరెక్ట్ 7 days లో ఇంటర్ లో జరిగినట్టు జరిగితే 2 days లో క్లోజ్. 2 days లో అయిపోద్ది బ్రో. అసలు ఎగ్జామ్ కరెక్ట్ గా ఒక 3 days 4 days ప్రిపేర్ అయితే అయిపోద్ది. అంటే అంత క్లాసెస్ అలా ఉంటాయి. అదేలే. 55 minutes. అందులో ఇంకా మళ్ళీ ప్రొఫెసర్ లీవ్ పెట్టుకుంటే ప్రొఫెసర్ లీవ్. బోనస్లు మీకు?
అవన్నీ బోనస్లు. ఒక 2-3 క్లాసులు వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ కింద లెగిసిపోతాయి. అదే అదేలే, అలా మామూలు ఉంటది. లేదు అసలు. ఇంకా అటెండెన్స్ క్రైటీరియా కూడా ఉంటది. అంటే అది ఇంకా ప్రొఫెసర్ ఇష్టం. అటెండెన్స్ క్రైటీరియా అనేది ప్రొఫెసర్ బట్టి. ఓకే, ప్రొఫెసర్ కావాలితే తీసుకుంటాడు, లేదా తీసుకోడు ఇంకా. అదేలే. ఇంకోటి, ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాము. ఈ ఇంటర్న్షిప్స్ ప్లేస్మెంట్స్ అసలు ఏంటి, ప్రొసీజర్ ఎలా జరిగిద్ది, అసలు ఎలా ఉంటాయి? ఇంటర్న్షిప్స్ ప్లేస్మెంట్స్ వచ్చేటప్పటికి బ్రో అసలు మెయిన్ సిఎస్సి వాళ్ళకి ఈజీగా వస్తాయి. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ వాళ్ళకి ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు కోర్ సబ్జెక్ట్స్ లో ఇంటర్న్షిప్స్ అనేది కష్టం బ్రో. ఓకే, అంటే కోర్ లో, అంటే ఇప్పుడు నాది మెకానికల్ ఉంది, నాకు కోర్ లో ఇంటర్న్షిప్ అనేది కష్టం. అదేలే. అంటే బయట చేయొచ్చు, బయట ఎక్స్ట్రా అవి వస్తాయి ఆఫ్ క్యాంపస్ కింద, కాలేజ్ నుంచి అయితే కష్టం. చేసుకోవచ్చు. కాలేజ్ నుంచి కష్టం. మీరు ఏమైనా నాన్ కోర్ సైడ్ ఏమైనా కోడింగ్ అవి నేర్చుకుంటే వస్తుంది ఇంటర్న్షిప్. అదేలే. ఆన్ క్యాంపస్ లో కోర్ అంటే మెకానికల్, కోర్, ఎలక్ట్రికల్ కూడా వస్తాయి. అంటే ఒక 5 to 10 మెంబర్స్ కి వస్తుంది అంతే బ్రో. ఇంకా నాన్ కోర్ అనేది వస్తుంది బ్రో. నాన్ కోర్ ఆల్మోస్ట్ ప్రతి బ్రాంచ్ కి వస్తాయి. ఓకే, ఇంటర్న్షిప్స్ కూడా అంతే బ్రో. ఇంటర్న్షిప్స్ ఇప్పుడు ఈ బ్రాంచ్ కి ఎగస్ట్ అవ్వాలని లేదు. మొన్న మా కాలేజ్ ఎగస్ట్ వచ్చేప్పటికి 1.5 CR వస్తాం. ఓకే, 1.51 CR. తను మెటలర్జీ బ్రాంచ్ అనమాట. మెటలర్జీ బ్రాంచ్. ఓకే, అంటే సిఎస్సి కాదు చెప్తున్నా, నాన్ కొడతాను. అదేలే. ఇంకా తన పూర్తి కాన్సన్ట్రేషన్ ఇంకా కోడింగ్ అనమాట. ఓకే ఓకే, అంటే అటు కోర్ వెళ్ళకుండా ఇంకా పూర్తిగా ఇంకా మొత్తం డెప్త్ వెళ్ళిపోయి డేటా స్ట్రక్చర్స్ ఇంకా అవన్నీ నేర్చుకుని, అదేలే. అది డేటా బ్రిక్స్ కంపెనీ. ఓకే, అలా. ఇంకా నాన్ కోర్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండదు బ్రో. అదేలే. కోర్ వెళ్ళే వాళ్ళకి సిపిఐ కూడా ఉండాలి. సిపిఐ కొంచెం బాగుంటే బాగుంటది. ఓకే, ప్రాజెక్ట్స్ అనేది మినిమం అట్లీస్ట్ 1 or 2 ప్రాజెక్ట్స్ ఉండాలి. అంటే ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి. అదేలే. మేజర్ ప్రాజెక్ట్ కాకుండా బ్రో, మేజర్ ప్రాజెక్ట్ ఎలాగో వస్తుంది వాళ్ళందరికి. అది కాకుండా 1 or 2 ప్రాజెక్ట్స్ ఉండాలి బ్రో. అదేలే. ఓకే. ఇంకా కాలేజ్లో ర్యాగింగ్ ఇలా ఏమైనా ఉంటాయా? అంటే ఇంటరాక్షన్ అని ఉంటది బ్రో. పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఏముంటది అంటే సపరేట్ గా ఉండదు. మొత్తం అందరిని పిలిచి ఒక మెస్ లాంటి ఏరియా పెడతారు బ్రో. ఒక మెస్ కానీ లైబ్రరీ వెనకాల కానీ ఓపెన్ స్పేస్ లో పెడతారు. అందరిని ఇంట్రో చెప్పమంటారు ప్రతి ఒక్కరిని. మొత్తం ఎంతమంది ఉంటే అంతమందిని, పేరు, ఊరు, ఏ కాలేజ్, ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఒక ఐడియా రావడానికి. అంటే చెప్తున్నా, తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నా. అర్థమైంది. ఒక ఐడియా రావడానికి పిలుస్తారు. దాని తర్వాత ఇంకా రూమ్ కి అయితే మాక్సిమం పిలవరు. అంటే ఇక్కడ స్ట్రిక్ట్ ఉంటది. ఇప్పుడు ఎవరైనా జూనియర్ వెళ్ళి కంప్లైంట్ చేశారు అనుకోండి, మీకు సస్పెన్షన్ ఉంటది. ఆల్మోస్ట్ సెమిస్టర్ సస్పెన్షన్ ఉంటది. సెమిస్టర్ సస్పెండ్ చేస్తారు. మామూలుగా అయితే ఉంటది, ఉండదని చెప్పట్లా, ఉండడం అయితే ఉంటది, చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే కంప్లైంట్ ఇస్తే మట్టికి సెమిస్టర్ సస్పెన్షన్ ఉంటది. మాక్సిమం చెయ్యరు ఎవరు, జస్ట్ ఇంటరాక్షన్. అసలు ఎవరో చేయరు. ఇంటరాక్షన్ బట్టి జరుగుద్ది. అందరినీ పిలిచి అది ఇంటరాక్షన్ ఏముంది, అది అది ఉంటది. అంటే ఎవరికి ఏమేమి ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుంటారు. అదంతేలే, ఇంకా అది కామన్. దాంట్లో ఏమి ఉండదులే కానీ ఇంకా ఆల్మోస్ట్ ఉండదు బ్రో. ఇంకా ఉన్నా జరిగినా సరే ఇంకా కంప్లైంట్ ఇస్తే సస్పెండ్ అయిపోతారు. అదే కాబట్టి భయం వేసి అంత ఎవరు చేయరు. మంచిదే, చేయకుండా ఉంటేనే మంచిదిలే. ఇప్పుడు తప్పల్లాంటి కాలేజ్ అయితే ఇంకా అక్కడ ఎలాగో రూల్స్ ఎలా పడితే అలా ఉంటాయి. అవునవును. ఇంకా బ్లాస్ట్. ఓకే. అలాగే ఇక్కడ ఇంకా బాగా సీరియస్ గా పట్టించుకునేది ఏంటంటే అమ్మాయిల గురించి. అంటే అది అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఉమెన్స్ సెల్ అని చెప్పి ఉంటది. అంటే కాలేజ్ ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంటది. అది తర్వాత విషయం. కాలేజ్ ఆపోజిట్. ఏంటంటే ఇప్పుడు అమ్మాయి
అప్పుడు ఆ అమ్మాయి ఏమైనా కంప్లైంట్ ఇచ్చింది అనుకో, ఇలా నాతో సరిగ్గా లేడు, ఎలా పడితే అలాగ ఉంటున్నాడు అని చెప్పి, దాన్ని సీరియస్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. ఓకే. అదొకటి. ఇంకా బ్రో ఇంకా రిస్ట్రిక్షన్స్ అనేవి ఏముండవు. ఆ ఒక్క విషయము. నెక్స్ట్ ఇది ఇంకా ర్యాగింగ్ వాటికి స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి. అదేలే. మిగతా అంతా ఫ్రీడమ్ బ్రో. అంటే బయటికి వెళ్ళొచ్చు, కాలేజ్ బయటికి ఇప్పుడు కావాలి అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలి అప్పుడు రావచ్చు, తిరగచ్చు కాలేజ్ మొత్తం. టైమింగ్ ఎంత అని ఏముండదా? టైమింగ్స్ ఏమి ఉండవు బ్రో. అంటే ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ 2 months ఉంటది, అంటే 11 లోపు హాస్టల్ కి వచ్చేయాలి అని. ఇంకా తర్వాత మంచిగా ఉంటది బ్రో. అంటే అది 2-3 months అలవాటు అయ్యేదాకా ఉంచుతారు. ఓకే. ఇంకా తర్వాత తీసేస్తారు. ఇప్పుడు ఈ నార్త్ సౌత్ ఈ గొడవలు ఏమైనా ఉంటాయా? గొడవలు కూడా ఉండవు బ్రో, చెప్పడం మర్చిపోయి. అప్పుడు ఇక్కడ గొడవలు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు, అంటే ఫైటింగ్ అలాంటివి. కాకపోతే ఉంటది, అంటే కొంతమంది ఉంటారు చూసారా, అంటే ఫీలింగ్ ఉంటది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నేను అంటే క్లబ్స్ అలాంటి చోట్ల ఉండొచ్చు, ఉండదని చెప్పట్లా. ఇప్పుడు స్పెసిఫిక్ గా తీసుకుంటే, ఇప్పుడు నేను క్రికెట్ క్లబ్ లో ఉన్నా, మాక్సిమం మా క్లబ్ లో ఇద్దరమే తెలుగు వాళ్ళం, మిగతా 20 members ఆల్మోస్ట్ అలాగే ఉంటారు. కాకపోతే టాలెంట్ ఉంటే మటుకి ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు క్లబ్స్ లో ఉంటది బ్రో, అంతే బ్రో. కొంచెం నార్త్ సౌత్ క్లబ్ హెడ్ ఉంటారు చూసావా, ఆ క్లబ్ హెడ్ ఇంకా బయాస్ గా ఉంటే దాన్ని బట్టి ఉంటది. ఓకే. అంటే రికమెండేషన్స్ అన్నమాట. క్లబ్ లోకి రావడానికి ఇండక్షన్స్ ఉంటాయి కదా, అవునవునవును. అలా కాకుండా కొంచెం రికమెండేషన్స్ అలాంటివి. అదేలే. దాని వల్ల కొంచెం ఉంటదని చెప్పట్లా, ఉండడం అయితే ఉంటది, అందరికీ ఉండదు. అదేలే. ఓకే. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. సో గైస్, చూసారు కదా, ఇది ఐఐటి ఇందోర్లోని గ్రౌండ్ రియాలిటీ, క్యాంపస్ లైఫ్. ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూసినా మీకు దొరకదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత రియాలిటీ మీకు ఎక్కడ దొరకదు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకా మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేసాము, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అయితే మెంటర్షిప్ తీసుకోవచ్చు నా దగ్గర. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.